మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది, సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది మనకు ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అయినా కానీ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఎందుకు? ఈరోజు ఎంట్రీ రాలేదని ఏదో ఒక ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి మీరు మార్కెట్లో, అంటే గ్రీన్ క్యాండిల్ దాన్ని బై చేసి రెడ్ క్యాండిల్ పడిందని సెల్ చేశారనుకోండి, అంటే ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఎందుకు బయర్స్ అనే వాళ్ళు బై చేస్తున్నారు? బై చేయకూడదు కదా హైలో ఉన్నప్పుడు ప్రైస్. ఇక్కడ బై చేస్తున్నారు కాబట్టి అది అర్థం చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళైనా అప్లై చేయొచ్చు, లేదు బిట్ కాయిన్లోకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఆ సైకాలజీ అక్కడ కూడా వర్క్ అయింది అనమాట. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్ హైలో నుంచి కొంచెం రిజెక్షన్ అనేది వచ్చింది కదా, కాబట్టి మనం సెల్లింగ్ సెట్ ప్లాన్ చేసుకుందాం. ప్రైస్ ఎప్పుడైతే హైలోకి వస్తుందో అని అనాలిసిస్ చేసుకున్నాం అండి. దాంతోపాటే ప్రైస్ ఎప్పుడైతే లోలోకి వస్తుందో మనకి ఏమైనా బయింగ్ ఎంట్రీస్ దొరికితే అక్కడ కూడా బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేపటి అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం నిన్న మార్కెట్ని, ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి ప్రైస్ ఎప్పుడైతే హైలోకి వస్తుందో అప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి ఈ జోన్స్ దగ్గర. లేదు ప్రైస్ ఎప్పుడైతే ఫాలో అవుతూ వస్తుందో ఇక్కడ మనకి బయింగ్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అని చెప్పుకున్నాం అండి. ఇక్కడ ఎందుకు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాం, ఇక్కడ ఎందుకు మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలనుకున్నాం అనేది నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసామండి. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఓకే, మన అనాలిసిస్ ప్రకారం ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అండి మనం. ఓకే, మార్కెట్లో ఏం జరిగిందో గమనించండి. మార్కెట్ అయితే లైట్ గ్యాప్ అప్ అయ్యి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. మనం ఏ అనాలిసిస్ చేసుకున్నాం, ఈ జోన్ దగ్గర ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకున్నాం అండి. కానీ ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయొద్దు అనుకున్నాం. ఎందుకు? ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ ఉంది కాబట్టి ఈ జోన్ బ్రేక్ అయితే మనం సెల్లింగ్ సెట్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం కాబట్టి ఇక్కడ బయింగ్ అవాయిడ్ చేయమని చెప్పామండి. ఏం జరిగింది మార్కెట్లో మీరు గమనిస్తే, ఈ జోన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది రివర్స్ అయిందండి కొంచెం అప్ సైడ్. ఈ జోన్ దగ్గర మన అనాలిసిస్ ప్రకారం ఏం జరగాలి, రెడ్ క్యాండిల్తో బ్రేక్ అవ్వాలండి. బ్రేక్ అయిన తర్వాతనే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. అప్పటి వరకు మార్కెట్ని కదిలేం అనమాట. ఇక్కడ గమనించండి, మార్కెట్లో ఈ జోన్ దగ్గరకు వచ్చిందా ప్రైస్? రాలేదు కదా, అందుకే ఇక్కడ మార్కెట్ని మనం అవాయిడ్ చేస్తాం అనమాట. ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోము. నెక్స్ట్ సెల్లింగ్ ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేసుకున్నాం మనం, ఈ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అండి. ఓకే, మార్కెట్ చూడండి అక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అనేది కనిపించింది, అంటే మన అనాలిసిస్ ప్రకారం ఇక్కడ సెల్లింగ్ అనేది వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎంట్రీ వచ్చిందా, సెటప్ ఏమన్నా వచ్చిందా మీరు గమనించండి. ఈ ఏరియాలో రెసిస్టెన్స్ దగ్గర మన సెటప్ ఏం రాలేదండి. ఓకేనా, అందుకే ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేదన్నమాట. మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చింది, సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది మనకు ఒక మంచి రెడ్ క్యాండిల్తో, అయినా కానీ మనం సెల్లింగ్ ఎంట్రీ అనేది తీసుకోలేదు. ఎందుకు? సెటప్ కోసం వెయిట్ చేసామండి. సెటప్ వచ్చిన తర్వాతనే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయాలి మనం ఎక్కడైనా సరే, సపోర్ట్ జోన్ దగ్గర అయినా సరే, రెసిస్టెన్స్ జోన్ దగ్గర అయినా సరే. ఇక్కడ మన సెటప్ రాలేదు కాబట్టి ఎంట్రీ ఏం ప్లాన్ చేయమన్నమాట. నెక్స్ట్ మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ అప్సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జోన్ చెప్పుకున్నాం అండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు జోన్స్ దగ్గర మనం సెల్లింగ్ ఎంట్రీస్ ఏమైనా దొరికితే సెల్ సెట్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఇక్కడ గమనించండి మనకి ఏం జరిగింది, ఈ జోన్ దగ్గర ప్రైస్ అనేది అప్సైడ్ ర్యాలీ ఇచ్చేసిందండి. అంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ఎంట్రీ ఏం దొరకలేదు అనమాట, కాబట్టి సెల్ సైడ్ ఎంట్రీస్ కూడా తీసుకోలేదు. మీరు గమనించారు అనుకోండి, ఈరోజు మొత్తం మనకి ఏ ఎంట్రీ దొరకలేదండి. ఓకేనా, ఎంట్రీ దొరకలేదు మనకి ఈరోజు. ఇలా కొన్ని రోజులు జరుగుతూనే ఉంటుందండి మార్కెట్లో. మనకి అనాలిసిస్ కరెక్టే అవుద్ది, అంటే మనం అనుకున్న లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఫాలో అయ్యిద్ది, అనుకున్న లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిద్ది, కానీ ఎంట్రీ అనేది దొరకదనమాట. మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీ పేషెన్స్ అనేది బిల్డ్ అవ్వాలండి మార్కెట్లో. ఈరోజు ఎంట్రీ రాలేదని ఏదో ఒక ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి మీరు మార్కెట్లో, అంటే గ్రీన్ క్యాండిల్ దాన్ని బై చేసి రెడ్ క్యాండిల్ పడిందని సెల్ చేశారనుకోండి, ఖచ్చితంగా లాస్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుందండి. అందుకే మనం ఏం చేస్తున్నాం, ప్రతిరోజు అనాలిసిస్ చేసుకున్నాం అండి. అనాలిసిస్ చేసుకున్న తర్వాత మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ మూవ్ అవుతూ ఎంట్రీ సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేశారనుకోండి, మీ ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందండి మార్కెట్లో. లేదు ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ తీసుకున్నారనుకోండి, రాంగ్ అవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈరోజు గమనించారనుకోండి, మనకి ఏ ఎంట్రీ దొరకలేదండి మన సెటప్ ప్రకారం, అయినా సరే మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈరోజు ఏం జరిగిందో మార్కెట్లో అనాలిసిస్ చేసి రేపు ఎంట్రీ సెటప్ కోసం వెయిట్ చేయాలన్నమాట మీరు. అలా కాదు ఏదో ఒక ఎంట్రీ తీసేసుకున్నారనుకోండి, ఈ రోజు లాస్ అవుతారు కదా, మళ్ళీ రేపు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఆ లాస్ రికవర్ చేయాలని మైండ్ సెట్ ఏమైంది, కొంచెం డిస్టర్బ్ అయింది కదా. అలా కాకుండా మన ఎంట్రీ రానప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయకుండా వెయిట్ చేసి రేపు ఫ్రెష్ మైండ్తో స్టార్ట్ చేశారనుకోండి, మళ్ళీ మార్కెట్లో మీ మైండ్ సెట్ కూల్గా ఉంటుంది కాబట్టి మంచి ఎంట్రీలు ప్లాన్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందండి. దాంతోపాటే ఓవర్ ట్రేడింగ్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయండి. ఈరోజు ఓవరాల్గా మార్కెట్ని గమనించారనుకోండి, ఏం జరిగిందో చూడండి. మార్కెట్ లైట్ గ్యాప్ అప్ ఉండిందా, క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది మనకి, హైలో క్లోజింగ్ అనేది ఇచ్చిందండి. అంటే ఇందులో మనకి బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంకో పాయింట్ మీరు గమనించారనుకోండి,
మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది మనకి? సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఇదేంటిది ఒక రెసిస్టెన్స్ కదా, అంటే ఇక్కడ నుంచి కొంచెం సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది కదా, అందుకే ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉంటాం ఈ జోన్ దగ్గర. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, బయర్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నారని అర్థం చేసుకుని అక్కడ నుంచి బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం మనం. దీన్ని ఇంకా క్లియర్గా మనం డైలీ టైంలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఏం జరిగింది అనేది. ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైంలోకి వచ్చామంటే ఇక్కడ గమనించిన మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది? ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కింద విక్ ఉంది కాకపోతే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇందులో ఎవరు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మనం, బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. దాంతోపాటు ఇక్కడ మీరు వాల్యూమ్స్ని గమనించారనుకోండి, వాల్యూమ్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయండి. ఇక్కడ మీరు గమనిస్తే డౌన్ ట్రెండ్లో హైలోకి వచ్చిన తర్వాత వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, అంటే ఇక్కడ మనకి సెల్లర్స్తో పాటు బయర్స్ కూడా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. అంటే ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత ఎందుకు బయర్స్ అనే వాళ్ళు బై చేస్తున్నారు? బై చేయకూడదు కదా హైలో ఉన్నప్పుడు ప్రైస్, ఇక్కడ బై చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. ఎప్పుడు అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉంది? ఈ రోజు హై ఉంది కదా, అంటే ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోన్ ని అప్ సైడ్ క్రాస్ ఇద్దాం ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. దాంతోపాటు ఇంకో పాయింట్ ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, ప్రైస్ ఓవరాల్ గా మనకి ఏ ట్రెండ్ లో ఉందండి? డౌన్ ట్రెండ్ లో ఉంది కదా, కాబట్టి సెల్లింగ్ రావడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉందండి మనకి. ఎక్కడి నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది? లోలో మనకి జోన్స్ ఉన్నాయి కదా, ఈ జోన్స్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ లోలు క్రాస్ అవుతుందంటే ఎలా అర్థం చేసుకోవచ్చు మనం ప్రైస్ ని? ఇక్కడ ఏదైతే బయింగ్ జరుగుతుందని అనుకుంటున్నామో ఈ బయర్స్ అందరూ వీక్ అయ్యారు కాబట్టే కదా ఇక్కడ మనకి లోలు అనేవి బ్రేక్ అవుతున్నాయి. ఈ లోలు బ్రేక్ అయినప్పుడు మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి అనేది 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు డీటెయిల్ గా. ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఎక్కడ క్లోజ్ అయింది ప్రైస్? మన రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 24,750 అండి, ఈ జోన్ దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మీరు ప్రీవియస్ గా గమనించారనుకోండి, ఏముంది మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది కదా, కాబట్టి ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మీ సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. లేదు ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. బ్రేక్ అవగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేయకుండా ప్రైస్ ని హైలోకి వెళ్ళనిచ్చి లోలోకి వస్తుంది కదా, లోలోకి వస్తున్నప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు ఈ జోన్ దగ్గర ఒక కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో, అప్పుడైనా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి 24,920. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, నెక్స్ట్ మన జోన్ ఉంది కదా ఇక్కడ 24,650. ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేయండి మార్కెట్. ఎప్పుడైతే ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. బ్రేక్ అవగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేయకుండా లోలోకి వస్తుంది కదా, లోలోకి వచ్చి అప్ సైడ్ వస్తుంది, అంటే ఫాల్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ అనమాట. ఈ రీట్రేస్మెంట్ లో మీకు సెల్లింగ్ ఎంట్రీస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి మీ సెటప్ ప్రకారం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత. నెక్స్ట్ గమనిస్తే మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ ప్రైస్ ఫాల్ అవుతూ వస్తుంటే ఎంత? 24,500 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, ఇక్కడ నుంచి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన జోన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందండి 24,400 అండి. ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవద్దండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ప్రైస్ లో ఏం జరిగింది అనేది మనకి ఓపెనింగ్ నుంచి హైలోకి వచ్చి క్లోజ్ అయిందండి. అంటే మార్కెట్లో ఎవరు ఉన్నారని అర్థం చేసుకోవచ్చు మనం, బయర్స్ ఉన్నారని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు గమనిస్తే ట్రెండ్ ఉంది కదా, డౌన్ ట్రెండ్ లో ఎక్కడ క్లోజ్ అయింది మనకి? ప్రీవియస్ గా ఎక్కడైతే హై ఉందో ఆ హై దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయిందండి. అంటే ఏం జరగడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు మనం. ఈ హై బ్రేక్ అయింది అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకోవచ్చు అండి మనం. అలాగని ప్రైస్ డైరెక్ట్ బ్రేక్ అవడానికి పాసిబిలిటీ అనేది లేదండి. ఎందుకంటే మీరు గమనిస్తే బయింగ్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రైస్ కొంచెం రీట్రేస్ అయిన తర్వాత అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది మార్కెట్లో ప్రైస్ యాక్షన్. కాబట్టి మీరు ఏం ప్లాన్ చేసుకోవచ్చు రేపు మార్కెట్లో? ఎప్పుడైతే ప్రైస్ కొంచెం రీట్రేస్ అయిద్దో ఆ రీట్రేస్మెంట్లో మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ ఒక కన్సల్టేషన్ జరిగింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ అయినా సరే ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. జోన్ ఎంత ఉంది మనకి ఇక్కడ? ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ 54,230 అండి. దీని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందండి 54,560 అండి.
ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. కాబట్టి ఇక్కడ మీ సెటప్ అనేది రావాలన్నమాట. లేదు మార్కెట్ ఫాల్ అవుతూ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా 53,560 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్లో. ఎందుకంటే ఎక్కడి నుంచే కదా అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఇక్కడ నుంచి కొంచెం రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం మన సెటప్ వచ్చినప్పుడు. లేదు మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గమనిస్తే మన సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, దగ్గరలోనే ఉందండి 53,222. ఈ జోన్ దగ్గర మీకు బయింగ్ ఎంట్రీ వస్తే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి మార్కెట్ ఒక మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి కూడా ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ అయినప్పుడు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ గమనించండి, ఇందులో కూడా ఏం జరిగింది, మనకి ప్రైస్ హైలోకి వచ్చే క్లోజ్ అయిందండి. ఇది కూడా రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. అంటే ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే సెల్లింగ్ ప్రెజర్ కనిపించిందో అక్కడే క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉండండి మీరు. ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారనుకోండి, అప్పుడు మాత్రమే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయండి. లేదు ప్రైస్ హై క్రాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా 80,900 అండి. దాని తర్వాత ఎక్కడ ఉంది మనకి రెసిస్టెన్స్ జోను, ఇక్కడ ఉందండి 81,300. ప్రైస్ లోలోకి వస్తుంది అనుకోండి, ఫస్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 80,340. దాని నెక్స్ట్ మీరు గమనించారనుకోండి, ఇక్కడ ఉంది చూడండి, ఈ లెవెల్ని ప్రైస్ అనేది రెస్పెక్ట్ చేసింది కదా, ఇది టెంపరీ సపోర్ట్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకుందాం అండి మనం ఒక సపోర్ట్ లాగా. ఎంత లెవెల్ అది 80,000 అండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 79,777. ఇవి మనం మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి సెన్సెక్స్ లో. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందని అర్థం చేసుకొని అక్కడ మీ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బయింగ్ సైడ్ అయినా సెల్లింగ్ సైడ్ అయినా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అలానే మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారండి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డీటెయిల్ గా చేయమని. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సెన్సెక్స్ అయినా నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా సైకాలజీ మాత్రం ఒకటే ఉంటుందండి. ఇక్కడ మీరు సైకాలజీని మాత్రమే అర్థం చేసుకోండి. నిఫ్టీ చార్ట్లో చెప్తున్నాం, బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో చెప్తున్నాం, సెన్సెక్స్ చార్ట్లో చెప్తున్నాం, అది కాదు మీరు చూడాల్సింది. అక్కడ ప్రైస్ లో ఏం జరుగుతుందన్న సైకాలజీ చెప్తున్నాం కదా, అది అర్థం చేసుకోండి. అది అర్థం చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళైనా అప్లై చేయొచ్చు, లేదు బిట్ కాయిన్ లోకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఆ సైకాలజీ అక్కడ కూడా వర్క్ అయింది అనమాట. ఈ సైకాలజీలో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, మెయిన్ గా బయర్స్ ఏం చేస్తున్నారు, సెల్లర్స్ ఏం చేస్తున్నారు. బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు అనుకోండి, బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం మనం. లేదు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు అనుకోండి, సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి మనం అర్థం చేసుకోవాల్సింది అదే అండి. బయర్స్ ఏం చేస్తున్నారు, సెల్లర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళని బట్టి మనం మూవ్ అవుతాం అనమాట మార్కెట్లో. దీన్ని ఇంకా ప్రాబిలిటీ పెంచడానికి మనం ఏం చేస్తున్నాం, సెటప్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, సెటప్స్ వాడి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి ప్రాబిలిటీ అనేది బిల్డ్ అయిద్దండి మనకి. ఓకే అండి, నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.